మహారాష్ట్రలో సీఎం పదవి కోసం పోటాపోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇవాళ రాత్రి ఢిల్లీలో కీలక భేటీ జరగనున్నట్లు సమాచారం. ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ ఢిల్లీకి చేరుకోనున్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే రేపు మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్రలో సీఎం పదవి కోసం పోటాపోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇవాళ రాత్రి ఢిల్లీలో కీలక భేటీ జరగనున్నట్లు సమాచారం. ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ ఢిల్లీకి చేరుకోనున్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే రేపు మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో జరగనున్న భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, మహారాష్ట్రలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పాటు మిత్రపక్షాలైన శివసేన కావచ్చు, అదేవిధంగా ఎన్సీపీ కావచ్చు, ముగ్గురు కూడా భారీ విజయం సాధించిన తర్వాత దాదాపు ఈ రోజు ఉదయం నుంచి కూడా అనేక సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ ఆ ఎమ్మెల్యేలందరికీ కూడా ఆయన నాయకత్వం వహించబోతున్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండే ప్రస్తుతం ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అదేవిధంగా ఆయన కూడా శివసేనకు సంబంధించి ఆయన లీడ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే ఉంటే బాగుంటుంది అనే కోణంలో చూస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు రావడంతోనే బీజేపీ కొంతమంది నేతలు ముఖ్యమంత్రి పదవి వారికి ఇస్తే బాగుంటుంది, తమ పార్టీ వారికి ఉంటే బాగుంటుందనే కోణంలో ఇప్పటికీ చెప్తుంటే, మరోవైపు శివసేనకు సంబంధించిన నేతలు మాత్రం ఏక్నాథ్ షిండే ఇప్పటి వరకు పార్టీని లీడ్ చేయడం జరిగింది. మొత్తం మహారాష్ట్రకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయనకి ఇస్తే బాగుంటుందనే కోణంలో ఎవరికి సంబంధించిన నేతలు వారు మాట్లాడుకున్న సందర్భంలో వారి ముగ్గురిని కూడా ఢిల్లీకి పిలవడం జరిగింది. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, అదేవిధంగా దేవేంద్ర ఫడ్నవీస్ వారంతా కూడా ఈ రాత్రి 9 గంటలకు ఢిల్లీ చేరుకోబోతున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేత అయిన అగ్రనేత అయిన హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కాబోతున్నారు. సమావేశంలో మహారాష్ట్రకు నూతన ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుందనే అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. అనంతరం తిరిగి రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ రాబోతుంది. ఎందుకంటే 26వ తేదీ వరకే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశంలో నాటి వరకు మాత్రమే ప్రభుత్వం కాలపరిమితి ఉంది. 26వ తేదీకి ఎట్టకేలకు మాత్రం మహారాష్ట్ర సీఎం గా ఎవరో ఒకరైతే బాధ్యతలు చేపట్టాల్సింది. కాబట్టి 90% ఇప్పుడు ఉన్న పొజిషన్ లో ఏ పార్టీ వారికి ఇస్తే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఒకవేళ అందరినీ కలుపుకుంటూ ఏక్నాథ్ షిండే గతంలో శివసేన నుంచి బయటకు వచ్చిన సందర్భం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన భారతీయ జనతా పార్టీలో ఒక సభ్యుడిగానే కొంత వారితో కలయికతోనే మంచిగా ముందుకు వెళ్తున్న సందర్భంలో ఒకవేళ ఆయనకు ఇస్తారా, లేదంటే పార్టీ దేవేంద్ర ఫడ్నవీస్ కి ఛాన్స్ ఇస్తుందా అనే కోణంలో కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏక్నాథ్ షిండే అయితే బాగుంటుందని కొన్ని వర్గాలు సమాచారం ఇస్తున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనేతలు మాత్రం ఈ అర్ధరాత్రి దీనిపైన సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కూడా ప్రధాని మోడీ కూడా ఈ అంశాన్ని వివరించే అవకాశాలున్నాయి. అనంతరం తిరిగి రేపు సాయంత్రానికి దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర సీఎం ఎవరు అవుతారన్నది కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. నరేష్, సతీష్, అయితే మహాయుతిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ఎవరి వైపు మొగ్గు ఎక్కువగా ఉంది? షిండేనా లేకపోతే ఫడ్నవీసా, అజిత్ పవారా? ఎవరు రేసులో కొంచెం ముందున్నారు సీఎం రేసులో? ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చూసుకుంటే మనం మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. కానీ ఎన్నికల సందర్భంలో కూడా ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి అనే కోణాన్ని చెప్పారు. మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్ నుంచి బయటకు వచ్చిన తర్వాతకి మొత్తం శివసేనకు హోల్ అండ్ సెల్ హెడ్ గా కూడా ఏక్నాథ్ షిండే వివరించారు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవి చేపట్టినటి నుంచి కూడా ఎక్కడ కూడా మహారాష్ట్రలో పార్టీల యొక్క అంతర్గత విభేదాలు కూడా ఎక్కడ కనిపించలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మహారాష్ట్రీయుడు, ముఖ్యంగా మహారాష్ట్ర కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఖచ్చితంగా వీరికి కేటాయిస్తే బాగుంటుందని చూస్తున్నారు. మరోవైపు గతంలో ఎన్నికల సందర్భంలో సీట్ల షేరింగ్ లో కొంత తక్కువ పడ్డప్పుడు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ తన ముఖ్యమంత్రి పదవిని వదులుకొని ఏకంగా కేవలం డిప్యూటీ సీఎం పదవిని తీసుకున్నారు. అజిత్ పవార్ కూడా ఆ సందర్భంలో ఆయన డిప్యూటీ సీఎం గా పనిచేశారు. కానీ మెజార్టీ భారతీయ జనతా పార్టీ సభ్యులు మాత్రం ఈసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతనే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనేది కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా అధిష్టానం మనసులో ఎవరున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కేవలం
అటు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే తిరిగి కొత్త వారిని ఎవరినైనా తీసుకొచ్చి మహారాష్ట్ర పీఠం మీద ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. మెజార్టీ సభ్యులు మాత్రం ఏక్నాథ్ షిండే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వారి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంలో కూడా ఇదే అంశాన్ని మీడియా ముఖంగా కూడా తామంతా కూడా కలిసి పోటీ చేశాము, కలిసే నిర్ణయం తీసుకుంటామనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు జరగబోతున్న మీటింగ్ లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.